నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు ఏఎంసీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకి బీసీ నినాదం పోరెత్తుతూ ఉంది. బీసీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి, ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. బీసీ సంఘాలుగా ఏర్పడి దాదాపు 4-5 సంఘాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది? ఎందుకంటే 42% ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల విషయానికి వచ్చేసరికి కేవలం 17% ఎందుకు పరిమితం చేస్తుందనేది ఇక్కడ పాయింట్. అలాగే ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా ముఖ్యమంత్రి నిన్నటి నుంచి ప్రచారంలో తిరిగేతున్న పరిస్థితి, దాదాపు వారం రోజుల పాటు ఆయన ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. అసలు ఈ ప్రచారాలు లేదా ఈ ఇనాగ్రేషన్స్ దేనికోసం, ఇప్పటి వరకు ఈ ఇనాగ్రేషన్స్ ఏమయ్యాయి, ప్లస్ ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం కోట్ల శ్రీనివాస్ గారితో. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ప్రధానంగా అంటే బీసీ రిజర్వేషన్కి అసలు ఫస్ట్ ఎవరు బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని అడగలే 42% రిజర్వేషన్ మాకు కావాలి అని. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీని తీసుకొచ్చి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు ఎందుకు 17%కే బీసీలు పరిమితం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో ఉద్యోగ రాజకీయాల్లో ఉపాధిలో ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఒక డెడికేషన్ కమిషన్ వేసి అసలు 100 సంవత్సరాల నుంచి బీసీల సంఖ్య లేదు మన దగ్గర. ఎప్పుడో 1931లో బ్రిటిష్ వాడు చేసిన లెక్క ప్రకారం దానికి శాస్త్రీయత లేదు, సైంటిఫిక్ ఆధారం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే అసలు బీసీల లెక్క తెలవాలి, జనగణన చేసి అందులో కులగణన చేయాలనే ఉద్దేశంతో ఒక డెడికేషన్ కమిషన్ వేసి, ఆ కమిషన్ సభ్యులు కూడా చాలా సీనియర్లు అయి ఉన్న సభ్యులు, వాళ్ళు డెడికేషన్ కమిషన్ మొత్తం జిల్లాల వారీగా పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ రాష్ట్రంలో 46.33% బీసీల లెక్క తెలిసిన గొప్ప దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పగలరు. డొమైన్లో పెట్టినాం ఆల్రెడీ పెట్టినాం. అది అయితే ఇక్కడ 46.33% లెక్క తెలిసిందే చాలా గొప్పతనం. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో జరగలేదు ఎప్పుడు కూడా, కానీ మా ముఖ్యమంత్రి చేయగలిగింది. అదేవిధంగా ఆ యొక్క డెడికేషన్ కమిషన్ నివేదికను దేవాలయం లాంటి శాసనసభలో పెట్టి దాన్ని జీవో తీయడమే కాదు, మళ్ళీ ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. తీస్తే గవర్నర్ గారు ఏం చేసిరు, రాష్ట్రపతి గారు పంపడం చాలా దుర్మార్గమైన చర్య, చాలా ఇబ్బందికరమైన చర్య. అయితే అక్కడ కూడా గౌరవ సుప్రీంకోర్టులో మేము ఒక మేధో మదనం చేసి మా యొక్క లాయర్లు కానీ ఢిల్లీ నుంచి లాయర్లు కానీ తీసుకొచ్చినాం. అదేవిధంగా మరి హైకోర్టులో మేము లాయర్లను తీసుకొచ్చి బాగా వాగ్వివాదం చేసి రాజ్యాంగాన్ని చదివిన పెద్ద పెద్ద లాయర్లను ఢిల్లీని తీసుకొచ్చినప్పుడు కూడా ఈ న్యాయపరంగా చిక్కులు ఏర్పడలేదు అంటే న్యాయపరంగా చిక్కులు ఏర్పడిన తర్వాత బీసీలకు ఎట్లయినా 42% ఇవ్వాలి. కానీ ఈ కోట్ల దీర్ఘకాలికమైన విచారణ జరుగుతున్న సమయంలో ఇదే బీసీ నాయకులు జంతర్ మంతర్ ధర్నా నిర్వహిస్తే 42% రిజర్వేషన్ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సంగతిని మనం మర్చిపోయారు బీసీ నాయకులు. కానీ అదే విధంగా ఒకరోజు రాష్ట్ర బంధువు ఇస్తే సాక్షాత్తు మా పిసిసి అధ్యక్షుడు మేమందరం పాల్గొన్నాం. మేమందరం లేకపోతే, ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే బీసీ సంఘాలకు బంద్ చేసేంత స్థైర్యం కానీ బంద్ చేసే సంఖ్యాబలం లేదు. అఖిల పక్షం ఇక్కడ ఒకటి పవన్ గారు సాక్షాత్తు కోట్ల వాళ్ళు మా పున్నం ప్రభాకర్ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, వి హనుమంతరావు గారు, బీసీ నాయకులందరం కూడా కోట్ల ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఇంకో సంఘం నాయకులు ఉన్నారు, ఇంకో సంఘం వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే మా మీద గురిపెట్టి చెప్పడం. కానీ వాళ్ళు పోరాటం ఓర్మి చేయాలంటే నా పాయింట్ కంప్లీట్. ఇప్పుడు అఖిల పక్షం కూడా పాల్గొంది బంద్లో.
అఖిలపక్షం అన్ని పార్టీలు పాల్గొన్నాయి. కానీ బీసీలకు అడ్డుపడుతుంది ఎవరో, బీసీ రిజర్వేషన్కి అడ్డుపడుతుంది ఎవరు అనేది ఇప్పటికీ తెలియని ప్రశ్న. అది అక్కడనే వస్తేమో కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి మనిషి అంటున్నారు. రెడ్డి జాగృతి రేవంత్ రెడ్డి మనిషి కాదు. ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలైంది? బీసీ సంఘాలు అర్థం చేసుకోవాల్సిన ఏంది, సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కుండ ఎక్కడుంది, మంది ఎక్కడ పెట్టాలి. మేము చట్టసభలో ఆర్డినెన్స్ చేసి జీవో తీసుకొస్తే ఢిల్లీకి పంపిస్తే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు కానీ ఏనాడన్నా పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఇది పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగ సవరణ చేసి అదేవిధంగా 9 షెడ్యూల్ పెట్టాలని ఎందుకు కోరతలేరు? బీసీ సంఘాలు మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నాయి కానీ మరి బీజేపీ ఎందుకు ఎత్తి చూపిస్తలేవు? ఎక్కడ సమస్య ఆగిపోయింది? మేము చేసేటివన్నీ చేసినాం, ఎక్కడ కూడా చేయలేదనేది లేదు. ఇలా ఏ రకంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టవలసిన అవసరం లేదు బీసీ సంఘాలు సుమా. ఎందుకంటే సాక్షాత్తు మా యొక్క పార్టీ టోటల్గా బీసీలకు డెడికేషన్ కమిషన్ ఎవరు కోరండి? ఆర్ కృష్ణ గారు కొడితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మడే ఆర్ కృష్ణ గారిని పిలిపించి డెడికేషన్ కమిషన్ వేయించిండు. మీరు కోరుతూనే కదా హైకోర్టులో మేము లాయర్లను పెట్టింది, మీరు కోరుతూనే కదా బంద్లో పాల్గొన్నది, మీరు కోరుతూనే కదా ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చింది. వాళ్ళే జీవో నెంబర్ 46 రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 46 అదే జాజల్ శ్రీనివాస్, అదే ఆర్ కృష్ణయ్య ఈ రోజు జీవో నెంబర్ 46 రద్దు చేయమంటారు. జీవో 46 ఎట్లా రద్దు చేయమంటారు వీళ్ళకు? జీవో 46 స్థానిక సంస్థల్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాలి. ఒక దిక్కు కోర్టు మాకు గడువు పెట్టింది, దానివల్ల ఖచ్చితంగా 46 జీవో తీసుకురావాల్సి వచ్చింది. దానివల్ల ఏమంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు గ్రామ అభివృద్ధి, గ్రామ సంక్షేమము కుంటిపడిపోదా కనుక ఇప్పుడు ఈ ఎలక్షన్లో కేవలం పార్టీ గుర్తు లేదు. రేపు గవర్నర్ మన ఎవరు హైకోర్టును గౌరవిస్తున్నాం, ఇంకా హైకోర్టును ఇంకా మనకు న్యాయం చేస్తలేదు. ఏ పార్టీ గుర్తు మీద అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయో అప్పటి వరకు వెయిట్ చేస్తాం. ఇది గుర్తులేని ఎన్నికలు కాబట్టి గుర్తు ఖచ్చితంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోవాల్సి వస్తుంది. పార్టీ పరంగా ఇస్తా అన్నారు కదా 42, పార్టీ పరంగా 100% ఇస్తున్నాం. ఎవరు తెలిసింది అది? ఇప్పుడు 42% లేలే ఏ సంఘం అయినా కానీ తప్పుతో పట్టింది సమాజాన్ని. ఇలా 42% పార్టీ పరంగా ఇవ్వాలంటే ఇలా మేము టికెట్ ఇచ్చేది కాదు. ఇప్పుడు సర్పంచ్ అన్న కానీ టికెట్ ఇచ్చేది కాదు. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీ ఎన్నికల్లో 42% ఇవ్వాలనేది మా యొక్క నినాదం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ గారు దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం. జెడ్పీటీసీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటి వరకు కోర్టు మీద మాకు ఇంకా గౌరవం ఉంది. మనకు ఏది డెడికేషన్ కమిషన్ నివేదికను వాళ్ళు చర్చించి ఖచ్చితంగా తీర్పిస్తారు, ఇంకా నమ్ముతున్నాం మేము. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 42% అనేది పార్టీ పరంగా వద్దనే కదా బీసీలు అడుగుతా ఉన్నారు. అవును, పార్టీ పరంగా వద్దు, మాకు ఒక జీవో ఇచ్చి దాన్ని ఆర్డినెన్స్ తీసుకురండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఇంకా పార్టీ పరంగా 42% జీవో తీసుకురా లేదా 42% కావాలని ఆర్డినెన్స్ తీసుకురా? కోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉంది. అందుకనే మేమేమంటున్నాం అంటే దాన్ని మనం బెటర్. ఇప్పుడు మేమేమంటున్నామంటే సర్పంచ్ ఎన్నికలు గుర్తులేని ఎన్నికలు, అంటే గుర్తింపు ఏ పార్టీ కూడా గుర్తింపు ఉండదు. ఎవరు గెలిస్తే మేము ఆ పార్టీ అంటారు. రేపు జరగబోయే అంటే రేపు ఫిబ్రవరిలో మార్చి జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికలకు ఖచ్చితంగా ఇంకా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మేము అదే నమ్మకంతోని గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఇంకా హైకోర్టు నుంచి ఇంకా అయిపోలేదు, విచారణ అయిపోలేదు. ఇంకా తుది నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు మేము ఏం ఆలోచించాలని ఆలోచిస్తాం. కానీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 46 జీవోను రద్దు చేయడం అనేది బీసీ సంఘాలు న్యాయబద్ధమైన కోరిక కాదని. మీరు ఏదైతే ఆర్ కృష్ణయ్య, జాజుల్ శ్రీని పేరు చెప్పారో వాళ్ళే ఈ రోజు జీవో నెంబర్ 46 రద్దు చేయమంటున్నారు. వాళ్ళు ఒక ట్రాప్ లో పడరమ్మా, ఒక ప్రతిపక్షాల ట్రాప్ లో పడి ఇప్పుడు ఒకటి ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేయవలసింది ఎక్కడ? పవన్ గారు రాజ్యసభలో పోరాటం చేయాలి, కానీ గల్లీలో వచ్చి పోరాటం చేయడం ఎంతవరకు కరెక్ట్? జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ పోరాటం చేయాలి? బీజేపీ కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయాలి, బండి సంజయ్ ఇంటిని ముట్టడి చేయాలి, ఆ ఎంపీలను రాజీనామా చేయాలి, శాసనసభ్యులు రాజీనామా చేయాలని చెప్పాలి, అవసరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తలగా పెట్టాలి, అదేవిధంగా హోంమంత్రి దిష్టిబొమ్మ అవి చేయకుండా
ఢిల్లీలో పంచాయతీ పెట్టుకొని మమ్మల్ని అంటే ఈ లాభం ఏందని నేను అంటున్నా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఇంత పెద్ద స్టాల్ లీడర్ కదా, నేను ఏమంటున్నా, మీరు రాజ్యసభలో ఎందుకు అడగరు? రాజ్యసభలో అడగకుండా మీరు దిగజారి మా యొక్క ప్రతిలో జీవో 46 జీవో కాగితాలను చింపడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆర్ కృష్ణయ్య గారు తగుదా? మేము చాలా పెద్దగా ఊహించుకుంటాం ఆర్ కృష్ణయ్య గారిని. ఆర్ కృష్ణయ్య గారు అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవము, ఆయన ఉద్యమ నాయకుడు, ఆయన ఉద్యమ నాయకునిగా నేను చాలా గౌరవిస్తా. కానీ ఆయన యొక్క స్థాయిని దిగజార్చుకొని మంచి మేధావి, బీసీల కోసం 45 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా, అది ఎవరు కాదన్న సత్యం. కానీ అసలు పుండెక్కడుంది? ఆయన బీజేపీ ఎంపీ అండి, బీజేపీ రాజ్యసభ మెంబరు. ఎందుకు పార్లమెంట్లో పోయి నరేంద్ర మోడీ దగ్గర టైం తీసుకొని కిషన్ రెడ్డిని, అదే విధంగా బండి సంజయ్ని పార్లమెంట్ సభ్యులు ఎందుకు తీసుకపోరు? నేను ఆర్ కృష్ణయ్య గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా. ఆర్ కృష్ణయ్య గారు మీరు రాజీనామా చేయండి, దమ్ముంటే మీరు రాజీనామా చేసి ముందుకు రండి. మేము అప్పుడు ఆర్ కృష్ణయ్య గారికి కాంగ్రెస్ పార్టీ 100% సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు రాజీనామా చేయకుండా ఇందిరా పార్క్ దగ్గర గల్లీలలో అభినందన హోటల్లో మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ స్థాయికి దగ్గర ఆర్ కృష్ణయ్య గారు. మీరు అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉందంటారు 100%. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఉదాహరణ, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా పోవాలి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత గారు 9 రోజులు ఢిల్లీలో మకాం వేసిందండి. ఢిల్లీలో ఆ రోజు మా ప్రభుత్వమే కదా, మా ప్రధానమంత్రి కదా. జయలలిత గారిని చాలా గౌరవించి ఆ రాష్ట్రంలో 9 షెడ్యూల్లో పెట్టించి ఆ తర్వాత ఇలా 60% పైచిల్క ఇలా తమిళనాడులో రిజర్వేషన్ పొందుతారు. మరి ఆర్ కృష్ణయ్య గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు ఏనాడన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మీరు రాజీనామా అస్త్రాన్ని ఎందుకు ఉపయోగిస్తలేరనేది నా ప్రశ్న. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నాయి అన్ని చేసిండు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధి ఎంతవరకు? శాసనసభలో చట్టం చేయడం, లేకపోతే ఆర్డినెన్స్ తీయడం, జీవో తీయడం, తర్వాత రాష్ట్రపతి మన గవర్నర్ గారికి పంపడం. గవర్నర్ గారు కూడా ఈరోజు నిజంగా చెప్తున్నా, అంటే ఎక్సలెన్సీ గవర్నర్ గారు కూడా అది రిటర్న్ అన్న పంపాలి, లేదన్నా నో అని చెప్పాలి. వారేం చేసి తీసుకుపోయి రాష్ట్రపతి కోర్టులు వేసారు. రాష్ట్రపతి కోర్టుల ఎవరున్నారు? ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము నిజంగా రాష్ట్రపతి దగ్గర ఉన్న ఉత్తర్వులు తీసుకొచ్చి పార్లమెంట్ అత్యుత్తమమైన నిర్ణాయక మండలి పార్లమెంట్ లో పెట్టి 9 షెడ్యూల్ చర్చించండి. అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నది ఏంటంటే, నేను ఏమంటున్నా, మీరు అట్లీస్ట్ అది అమలు కావుతుందో అవుతుందో దేవుని కేరక. కానీ మీరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకత్వము, ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఎంపీ కదా, అట్లీస్ట్ పార్లమెంట్ చర్చకు కూడా తీసుకురాలే కదా. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది, ఇదే టీఆర్ఎస్ మద్దతు పలికింది, ఇదే సిపిఎం ఎంఐఎం మద్దతు పలికినప్పుడు శాసనసభ ఆవరణలో పోయి మాత్రం మీరు మాకు సంబంధం లేదనుకము. ఈ ద్వంద్వ నీతి కాదా బీజేపీ టీఆర్ఎస్? చట్టం చేసిరా? బీసీ చట్టం చేసాం, ఆర్డినెన్స్. ఇప్పుడు ఆర్డినెన్స్ మీరు ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది. ఆర్డినెన్స్ చదివిన వ్యక్తులు ఏం చేస్తారు? గల్లీలో పోరాటం చేస్తారు. మీరు ఢిల్లీకి ఎందుకు పోయి పోరాటం చేస్తలేరు? నాకు ఈ విచిత్రం ఏంది పవన్ గారు అంటే, బీసీ సంఘాలు ఏ ట్రాప్ లో పడ్డాయో నాకు అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదు? అరే మేము ఇంత మద్దతు వాళ్ళకి ఓపెన్ గా మా ముఖ్యమంత్రి గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ తోటి ఢిల్లీలో పెట్టిస్తే ఒక ముఖ్యమంత్రి పోతాడా? కానీ మా ముఖ్యమంత్రి పోయింది. అయినా వస్తిని అస్తినకు అన్నాడు. అయినా వస్తిని అస్తినకు నా బీసీ జాతి కోసం అని చెప్పి. అయినా వీళ్ళు తెలంగాణ బంద్ ప్రకటిస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన బంద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పాల్గొన్నారు. మేము పాల్గొన్నాం బంద్లా, మేము పాల్గొన్నాం కదా. కానీ ఇప్పుడు అన్ని ఏదో ఒక ట్రాప్ లో పడి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పాల్గొంది, బీజేపీ పాల్గొంది, మీరు పాల్గొన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ రిజర్వేషన్ అడ్డుపడుతుంది ఎవరనేది తెలియకుండా పోయింది. మీకు సూక్ష్మంగా అర్థమవుతుంది చూడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయవలసిందంతా చేసింది. మీ కళ్ళకు గట్టినట్టు చెప్పినండి ఇప్పటిదాకా. ఇట్లా కోర్టులు కానీ, శాసనసభలు కానీ, జీవోలు కానీ, అదే ఎడ్యుకేషన్ కమిషన్ కానీ, అదేవిధంగా ఆర్డినెన్స్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, మేనిఫెస్టో పెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా కట్టుబడి ఉంది, రేపు రాబోయే రోజులలో కట్టుబడి ఉంది. కానీ ఇది ఈ ప్రక్రియ జరగవలసింది ఎక్కడ? ఈ ప్రక్రియ జరగవలసింది పార్లమెంట్లో కదా.
మరి మీరు పిలవాలి కదా అఖిల మేము పక్షాన్ని. ఎన్నిసార్లు మా ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీ పోయినరు మా మరి బీఆర్ఎస్ క్యాబినెట్ వాళ్ళు కదా బీఆర్ఎస్ కూడా వాళ్ళు కలుపుకోవాలి. వస్తలేరు కదా, వాళ్ళు రారు. మేము ఎన్నోసార్లు ఇప్పుడు కూడా అంటారు అఖిలపక్షం తీసుకపోనికే మా ముఖ్యమంత్రికి ఎట్లాంటి బేసజాలు లేవు, తీసుకపోనికి రెడీగా ఉన్నాడు. మరి కేటీఆర్ అంటే కానీ 17% ఇప్పుడు కేటీఆర్ కూడా 17% ఇచ్చి దోకా చేస్తుంది అంటున్నాడు వీసీలకి. కేటీఆర్ అంటున్నాడు ఆ మాట. ఇప్పుడు ఇది ఏ శాతం అనేది ఇది దీంట్లో తెలియదండి. ఎంపీటీసీ జెడ్పీసీ వచ్చినప్పుడు మీరు అడిగా ఆ ప్రశ్నకు అర్థమైంది. అది కదా ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకమైన విమర్శ, అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుందాం, ఆయన ఈ రకమైన ప్రశ్న అడగడంలో మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు సమాధానం చెప్పలేక? 17% ఇస్తున్నారు అనేది ఆయన చెప్తున్నారు. 17% అనే కాదు, అవసరం అనుకుంటే 50% కూడా. ఇప్పుడు 50% 17% అనేది ఈ స్థానిక సంస్థల్లో ఈ సర్పంచ్ ఎన్నికల్లో వార్డు ఎన్నికల్లో తెలియదు. ఇప్పుడు మేము అంటాము ఇప్పుడు 50% ఇచ్చినామంటాము, ఎక్కడ ఉంది దానికి? ఇప్పుడు కేటీఆర్ అంటాడు 17% ఎక్కడో చూపిన ఆర్ట్స్ కాలేజ్ కాడికి రమ్మను. ఏ సర్పంచ్లకు మేము 17% ఇచ్చినాము, ఏ సర్పంచ్లకు 50% ఇచ్చినామని ఆర్ట్స్ కాలేజ్ కోటి కాలేజ్ కాదు మా ముఖ్యమంత్రి నేనే వస్తా అన్ని అబద్ధాలు చెప్పి ఈ సంఘాలను కొంచెం ట్రాప్లే పెట్టి ఇక చెప్తుంటే ఇంకా గలీజ్ అయితే సంఘాలు కూడా అర్థం చేసుకోలేక వాళ్ళ కండ్ల ముంగట జరిగిన విషయాలను వాళ్ళు చెప్పలేకపోతూ ఇలా కాంగ్రెస్ పార్టీని 46 జీవోని రద్దు చేయమని డిమాండే యూజ్లెస్ డిమాండ్ అంటున్నా. ఇప్పుడు ఇంత జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటించడం అవసరం అంటారా మీ అంచనా? ఇది సర్పంచ్ ఎన్నికలు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా ఆయన హామీలు ఇచ్చి లేకపోతే ఇనాగ్రేషన్ చేయడం ఇప్పుడు అవసరం అంటారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎన్నికలకు పోయారు అనేది కాదు. బట్ ఏంటంటే 2 సంవత్సరాలు అవుతుంది, రేపటి కనీసం ఒక 4 రోజులు పోతే కరెక్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. విజయోత్సవాలు అంటారా? విజయోత్సవాలు ప్రతి జిల్లాలలో విజయోత్సవాలు. అంటే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఏంటంటే మనం ఏం చేసినాం, డిమాండ్ సప్లై 2 కావాలి కదా రాజకీయాల్లో. దీన్నే ప్రతిపక్షాలు కోడ్ ఉల్లంఘిస్తున్నారు. ఎట్లా కోడ్ ఉల్లంఘిస్తారు? మరి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పుడు జిల్లాల వారీగా వెళ్ళి జిల్లాల వారీగా మేము 2 సంవత్సరాలు ఏం చేసినాం, 6 గ్యారంటీలు ఏం చేసినాం, సన్న బియ్యాలు ఏం చేసినాం, గ్రూప్ 1 పరీక్షలు ఏం చేసినాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్ని నియామకాలు ఇచ్చినాం. ఏ తెలంగాణ ఎందుకు ఏర్పడ్డదండి? నీళ్లు నిధులు నియామకం. ఆ ట్యాగ్ లైన్ తుంగలు తొక్కిన దరిద్రుల వారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ ట్యాగ్ లైన్ లైవ్ లో పెట్టిన వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏవైతే మేము చెప్పుకుంటున్నాము ఇలా రీజనల్ రింగ్ రోడ్ కానీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ కానీ ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇక నవ్వుతోన్న భవిష్యత్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇలా ముఖ్యమంత్రి గారి మేధోమదంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ. దాంట్లో మీరు చూస్తున్నారు రేసింగ్ తెలంగాణ 2047 సార్. ఒకటి 6 గ్యారెంటీలు మొత్తం పూర్తిగా అన్ని అయినాయి. ఇప్పుడు 420 హామీలు అని ప్రతిపక్షాలు అన్నప్పటికీ నేను ఒకటే అంటే 417 హామీలు మీరు ఇచ్చింది. ఆ 417 హామీలు కూడా ఎక్కడ నెరవేర్చారు అనేది ఆ పాయింట్ ఇప్పటికీ కూడా సమాధానం చాలా మంది మీ నేతలే చెప్పలేని పరిస్థితి. ఒకటి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిరా అండి, ఒక అంత్యోదయ కార్డు ఇచ్చిరా, ఒక అన్నపూర్ణ కార్డు ఇచ్చిరా, ముసలోళ్లకు బియ్యం ఇచ్చిరా, ఇవాళ మేము దొడ్డు బియ్యం ఇచ్చిరు. మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు మనమడు ఏది తింటుండో మా ఇంట్లో ఏం తింటున్నాం ఇలా మా ప్రజలకు కూడా ఇలా ఈ చిన్న ఇక్కడ మీకు ఉంటాయి స్లమ్స్ వాళ్ళకు కూడా రేషన్ షాపుల ద్వారా ఇలా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రెండవది ఉద్యోగాలు. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్. సరే ఇప్పుడు అదే విధంగా దీర్ఘకాలికంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు నింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. టీఎస్పీసీని ప్రక్షాళన చేసి టీఎస్పీసీ ద్వారా నోటిఫికేషన్లు ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా దాదాపు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా 13 సంవత్సరాలు గడిపిన గత దరిద్ర ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 10 నెలల్లో ఇవాళ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఇలా భారత్ ఫ్యూచర్ సిటీలో తీసుకున్నట్టయితే లక్షల వేల ఉద్యోగాలు వస్తాయండి. వేల ఉద్యోగాలు అంటే మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. ఇలా ఇప్పుడు మన కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టిండు,
అదేవిధంగా మక్కా మసీద్ కట్టిండు, గోల్కొండ కట్టిండు. ఉమ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు కలిసి హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఇలా గజం చూసుకుంటే ఎన్నో అవుతాయి. ఉమ్, అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసి శాశ్వత నిరుద్యోగ నిర్మూలన కోసం, భారత ఫ్యూచర్ సిటీ అంటే మరొక స్టేట్ అన్నట్టే అది. ఉమ్, మన తెలంగాణలో అంతర్భాగమైనా కానీ ఒక మినీ తెలంగాణగా తీర్చిదిద్దడానికి ఇలా రేపు వచ్చే ఈ నెల 8-9 తారీఖు నాడు గ్లోబల్ సబ్మిట్ నడిపినాడు. సమితి, అవును. అది ఎంత పెద్దది, మీరు కూడా పోతారు కవరింగ్. ఉమ్, కానీ మరి రేసింగ్ 2047 అనే ఒక నినాదం ఎంత అంటే ఒక వైబ్రేషన్. ఇప్పుడు చాలా మంది వైబ్రేషన్ సరే, మీరు అడిగారు ఏదైనా జిల్లాల పర్యటనకి ఎందుకు పోతున్నారని అడిగారు. ఇలా మేము ఒక మాట, మనం ఏదైతే చేస్తున్నామో ప్రజలకు వివరించే బాధ్యత కూడా మనది. ఇలా ప్రజలకు వివరించకపోతే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా కనిపించదు. సార్ నేననేది ఏంటంటే ఈ జిల్లాల పర్యటన మీరు 2 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా చేస్తుంటే దీన్ని నమ్మడానికి ఉండే సార్. లేదు, ఇక్కడ ఏమంటున్నా అంటే ఇప్పుడు వచ్చి మేము ఇది చేసాం అది చేసామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా సార్? ఓపెన్ గా నేను ఓపెన్ గా ఒక మాట చెప్తా చూడు. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిండో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ కానీ, మా మంత్రులు కానీ, మా పార్లమెంట్ సభ్యులు కానీ ఎన్నడైనా ఒకరోజు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నారా? ఎన్నడైనా గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడైనా సెక్రటరియట్కి వచ్చిండా? ఎన్నడైనా ప్రజల్లో తిరిగి జిల్లా అంటే నెలకొక జిల్లా తిరిగిండా? ఇలా మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ తీసుకొని ఒక అంటే ఏదైనా ఒక ఎట్లుంటుంది అంటే చరిత్రలో లిఖించబడాలి. ఏదైనా ఒక చరిత్ర లిఖించబడాలి. పుట్టుక మరణం 2 ఈ జీవితం ఏదంటే ఒక చరిత్ర సృష్టించాలని వారు నిరంతరంగా కాలుకు బల్పం కట్టుకొని ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆర్ సెక్రటరేట్ ఆర్ కమాండ్ కంట్రోల్ లేకుంటే ప్రజలల్లా ఎన్నడైనా ప్రజల్లో పోకుండా ఉన్నాడా? ఎన్నడైనా ఇలా కొత్త కాదు కదా ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనలు నిరంతరం నడుస్తూనే ఉన్నాయి కదా. ఎందుకు నడుస్తలేవండి? రంగారెడ్డి జిల్లా పోయిండు, మన మహబూబ్ నగర్ పోయిండు, ఆ తర్వాత ఖమ్మం పోయిండు, వరంగల్ పోయిండు. ఇలా విజయోత్సవాల సందర్భంగా ఇలా ఇది మన జిల్లాలు మొత్తం సుడిగాలి పర్యటన చేస్తుండు. సార్ ఏఎంసీ చైర్మన్ గా నేను ఒకటి అడుగుతా సార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎంత ఘోషలో ఉన్నారో మీకు తెలుసు. ఎందుకంటే కనీసం గిట్టుబాటు ధర లేదు. మందు తాగి చనిపోతూ ఒక అతను వీడియో పెట్టిండు మొన్న. సో ఇట్లాంటి పరిస్థితి, యూరియా బస్తాలు అందక మీరేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన యూరియా రాదని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మేము సరిపడగా ఇచ్చినాం, వాళ్ళు ఏం చేసిరో తెలియదని వాళ్ళు అంటున్నారు. కొంతమంది బ్లాక్ మార్కెట్కి పోయింది యూరియా అంతా అంటున్నారు. ఇప్పటికీ కూడా రైతుకు గిట్టుబాటు ధర లేదు. పత్తి రైతులు మొన్న ఆత్మహత్యలు చేసుకోవడమే తరువు అన్నట్టుగా అధికారుల మీద కాళ్ళ మీద పడి మా పత్తి కొనండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. సరే ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు మీరు జిల్లాల వారీగా వెళ్ళి మీరు ఇవ్వాల్సిన హామీ ఏంటి? మీరు చేస్తున్న ఇనాగ్రేషన్ సంబంధించిన విషయాలు అసలు సంబంధం ఉందా సార్? ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, అదేవిధంగా రైతులకు సంక్షేమం కోసం యూరియా ఇచ్చినాం. యూరియాలో కొంత పాపము కేంద్ర ప్రభుత్వానికి కూడా జరుగుతుంది. సరైన టైంలో యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కానీ సరైన టైంలో మాకు అందించక ఈ రైతుల్లో ఏదైతే చనిపోయినట్టు చూడు, ఆ యొక్క శాపం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు జరుగుతుంది. మా జాప్యం వలన కాదు. ఎందుకంటే రైతుల ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కదా, ఒక సాధారణ ముఖ్యమంత్రి కదా, ఒక మామూలు రైతు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు వ్యవసాయం పట్ల కానీ, పల్లెల పట్ల కానీ, జీవన స్థితుల గట్ల కానీ, రైతుల పట్ల కానీ ఆయన అవగాహన ఉన్న వ్యక్తి కదా. ఏదో మన హెలికాప్టర్లో వచ్చింది ముఖ్యమంత్రి కాలే, కిందికెంచి వచ్చింది కదా, జిల్లా పరిషత్ కాడ నుంచి వచ్చింది కాబట్టి ఒక వెనుకబడ్డ జిల్లా, అది కూడా వెనుకబడ్డ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి రైతు కుటుంబంలో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని రైతుల సంక్షేమం కోసం ఇలా ఆర్నిషలు కృషి చేస్తా ఉన్నారు. సరే ఎక్కడో ఒక సంఘటన జరగలేదని మీరు అన్న నేను మొత్తం తోసిపుచ్చాను. కానీ ఇలా రైతులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏదైతే మార్కెట్ యార్డ్ల మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన చరిత్ర మనం చూసాం. ఇదే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర చూసినాం. మిర్చి రైతులు వరంగల్ ఎనమాముల మార్కెట్ల రైతులను కొట్టించిన సంఘటన చూసినాం. కానీ 2 సంవత్సరాలు అవుతున్న మా ప్రభుత్వంలో ఏ రైతునన్నా అది చేతికి సంఖ్యలు వేసిన చరిత్ర మన దగ్గర లేదు. మేము వెయ్యం కూడా.
రైతులకు అవసరం అనుకో ఆదుకునే ప్రభుత్వం మాది కాబట్టి ఉమ్, రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చెప్పగా ఎలాంటి అత్యశక్తి లేని సందర్భంగా మనం చేస్తాం. సార్ ఇంకో రెండవది ఉమ్, ఇలా 175 మార్కెట్లు ఉన్నాయి తెలంగాణలో, 176 మార్కెట్ల సంగతి చెప్తుంది. ఉమ్, ఏ మార్కెట్లనన్నా ఉమ్, ఎవరన్నా రైతు కానీ ఇలా మా హైదరాబాద్ మార్కెటే తీసుకుందాం, మాకు 7 మార్కెట్లు వస్తాయి. 7 మార్కెట్ల దాదాపు 100 రైతులు వస్తారు. ఉమ్, ఏ రైతు కూడా ఇంతవరకు మాకు కాంప్లైంట్ చేయలేదు. మా ఆఫీస్లో నిత్యం మేము మా చైర్మన్ మా పాలక మండలి అంతా రోజు ఆఫీస్లో కూర్చుంటాం కదా, ఉమ్, ఏదైనా సమస్య వస్తే ఆ ట్రేడర్ని పిలవడం, ఈ రైతులను కూర్చోబెట్టి సమస్యను అంటే మేము చైర్మన్ వైస్ చైర్మన్ పాలక మండలి లేకుండా రైతులకు అదేవిధంగా ట్రేడర్లకు వ్యాపారస్తుల మధ్యన ఒక కోఆర్డినేటర్గా పనిచేస్తాం. మాకు ఇచ్చినప్పుడే చెప్పారు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, రైతుల పక్షపాతిగా మీరు ఉండాలి. మేము ఈ రోజు వరకు కూడా రైతుల గురించే మాట్లాడతాం. ఇలా రైతులకు హైదరాబాద్ మార్కెట్లో ఇలా వసతి గృహాలు కానీ టాయిలెట్స్ కానీ అదే విశ్రాంతి గృహాలు కానీ అన్ని రకాలుగా వ్యవస్థ చేస్తా ఉన్నాం. మరి ఈ పత్తి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు పత్తి చాలా ఇబ్బంది అవుతుంది కదా రైతులకి, వాళ్ళు కనీసం అధికారులు కాళ్ళు పట్టుకుని కొనుక్కోమని అడిగే పరిస్థితికి వచ్చారు. మరి వీటి గురించి ఏం చేస్తారు? తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ప్రభుత్వము ఏ పత్తి రైతును కానీ, పల్లి రైతును కానీ, ఉల్లిగడ్డ రైతును కానీ, రైస్ రైతును కానీ, మిర్చి రైతును కానీ, ఏ రైతును కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చిన తర్వాతనే అవసరం అనుకుంటే, ఇప్పుడు మిర్చి రైతులు ఉంటారు, వరి ధాన్యం రైతులు అవసరం అనుకుంటే మేము స్టోరేజ్లో పెట్టుకొనైనా ప్రభుత్వం తరఫు నుంచి వారికి మద్దతు తెలపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా